This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to My3 News. Munduga headlines. ధర్మపురి క్షేత్రానికి మెరుగైన రవాణా వసతులు, అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాజన్న ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్, గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. స్కూల్స్ రీఓపెన్ కు అమావాస్య ఎఫెక్ట్, ఖాళీగా దర్శనమిచ్చిన తరగతి గదులు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. ధర్మపురి పుణ్యక్షేత్రానికి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాబోయే రోజుల్లో ధర్మపురికి బస్ డిపో మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఆర్టీసీ బస్టాండ్ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి బస్టాండ్ను ఆర్టీసీ అధికారులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. బస్టాండ్లో ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే బస్టాండ్ ఆధునీకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. తాను కోరిన వెంటనే ధర్మపురి నియోజకవర్గానికి 11 రూట్లలో బస్సులు నడిపేలా ఆదేశాలు జారీ చేసిన మంత్రి పొన్నంకు ధన్యవాదాలు తెలిపారు. ధర్మపురికి వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్లాట్ఫామ్ విస్తరణతో పాటు బస్టాండ్కి రంగులు, శానిటేషన్ నిర్వహణ, సులభ్ కాంప్లెక్స్ విస్తరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు రాజేష్, రవి, ఆనంద్ పాల్గొన్నారు. మరి ఇంత గొప్ప పుణ్యక్షేత్రానికి స్వయంభూ వెలిసినట్టు ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రానికి మనకి బస్టాండ్ ఆధునీకరణ చేయాలని చెప్పేసి నేను ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు నాకు అత్యంత ఆప్తమిత్రుడు. నేను కోరిన వెంటనే ఆర్ఎం గారిని, ఈడీ గారిని, ఆర్టీసీ అధికారులు అందరినీ ఉదయాన్నే తోలడం జరిగింది. నేను ప్రత్యేకంగా ఇక్కడ ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. మరి అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయడానికి, ప్రణాళిక తయారు చేయడానికి వారు స్వయంగా రావడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉదయం ప్రాంత ప్రజలకు ఏమేమి అవసరాలయో శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ ప్రాంత ప్రజల సౌకర్యాల ద్వారా కొత్త రూట్లు 13 రూట్లల్లో నేను ఒక మోడల్ రిప్రజెంటేషన్ ఇవ్వగానే మా ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరియు ఆర్టీసీ అధికారులు స్పందించి 11 రూట్లలో బస్సులు వేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ధర్మపురి బస్టాండ్ చూస్తేనే చాలా గొప్పగా ఉండాలి. మన దీనిలో భాగంగా బస్ డిపో కోసం కూడా ఆ నరసింహస్వామి దయతోని దాని ప్రయత్నంలో కూడా ఉంటాన్న విషయాన్ని మరొకసారి ధర్మపురి ప్రజలకు తెలియజేసుకుంటూ మా బస్టాండ్ ఆధునీకరణ పరంగా గొప్పగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని, ట్రాన్స్పోర్ట్ మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ గారిని, ఆర్టీసీ అధికారిని కోరుతున్నాను.
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 150 కోట్లతో ప్రగతి విస్తరణ పనులు చేపట్టామని, స్వామివారి సన్నిధికి తరలివచ్చే భక్తులకి మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల చిరకాల వాంఛ అయిన రాజన్న ఆలయ విస్తరణ తమ ప్రభుత్వ పాలనలో నెరవేరుతున్నట్లు తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో పనులు పూర్తి చేసి భక్తులకి అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మరి సోమవారం స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి రోజు సందర్భంగా మరి ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టులు పనులు చేస్తుంటే పరిశీలనకు రావడం జరిగింది. వేగవంతంగా పనులు చేయాలని చెప్పని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇటీవలనే జిల్లా కలెక్టర్ గారు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అటు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతోటి, ఆర్ఎన్బి శాఖ అధికారులతో, సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి జరుగుతూ ఉంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సంబంధిత బీఆర్ఓ రిలీజ్ సంబంధించిన అంశాలు కూడా చర్చలు జరపడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించిన క్రమంలో ఈ దేవాలయాన్ని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఎప్పుడు మేము వెళ్ళినా ఎప్పుడు పూర్తి అవుతుందని తొందరగా శరవేగంగా చేయాలని చెప్పని, అదనంగా నిధులు అవసరం అనుకుంటా కూడా ఇస్తామని చెప్పిన మాట చెప్పినప్పుడు, ఇటీవల జరిపినట్టు దానిలో మరికొన్ని నిధులు కావాలని చెప్పి కోరినప్పుడు కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. సానుకూలంగా కూడా మరిన్ని నిధులు ఇవ్వడానికి కోసం వారు ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు ఈ మహామండపంలో అన్విటి మండపంతో పాటు ఈరోజు కోటి లింగాలకు సంబంధించినటువంటి, బ్రాహ్మణ సత్రానికి సంబంధించినటువంటి, అదేవిధంగా నలువైపులా గోపురాలను నిర్మాణం చేసేటువంటి అన్ని పనులు ఏకకాలంలో ధర్మగుండం సంబంధించినటువంటి పని కూడా జరుగుతూ ఉంది. అన్ని వీలైనంత తొందరలో పూర్తిగా చేసి శ్రీ రాజరాజేశ్వర దర్శనం భక్తులందరికీ. నేటి నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభమయ్యాయి. అమావాస్య కావడంతో చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు స్కూళ్లకి హాజరయ్యారు. దీంతో తరగతి గదులన్నీ ఖాళీలుగా దర్శనమిచ్చాయి. రేపు కూడా మంగళవారం సెంటిమెంట్ కావడంతో బుధవారం నుంచి పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అమావాస్య కావడంతో తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కాగా పాఠశాలకి హాజరైన విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. 2 రోజుల తర్వాత నుండి విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలకు హాజరవుతారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠ్య పుస్తకాలతో పాటు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సమతా కుమార్, విజయరావు విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు వచ్చేసి దాదాపు 84 మెంబర్స్ ఉన్నారు. 6th to 9th వరకు పిల్లలు, 7th to 9th వరకు పిల్లలు 84 మెంబర్స్ ఉన్నారు. మన బడిబాట ప్రోగ్రాంలో కూడా పిల్లలు వెళ్ళినప్పుడు, మేము తిరిగినప్పుడు మ్యాక్సిమం పిల్లలు కూడా పంపిస్తామన్నారు. అలానే ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా కొంతమంది మనకు రావడానికి అవకాశం ఉంది. అక్కడ వాళ్ళ ఫీజులు అవి కట్టలేక మా దగ్గర కూడా పంపిస్తామన్నారు. అలానే మా దగ్గర వచ్చిన రిజల్ట్ కూడా లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చింది అమ్మాయి 585 మార్క్స్తోని. అలానే మేము చెప్పే విషయాలు, అలానే చెప్పే చదువు, రిజల్ట్ ఇవన్నీ చూసి మిగతా పేరెంట్స్ కూడా చాలామంది కూడా మా పాఠశాలకు పంపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మాత్రము ఫస్ట్ డే కాబట్టి పిల్లలు చాలా తక్కువ మంది వచ్చారు. సో పేరెంట్స్కి ఫోన్ చేసినప్పుడు మేము బుధవారం నుంచి పంపిస్తాము అని అన్నారు. అలానే గవర్నమెంట్ కూడా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ అనే నోట్బుక్స్ వచ్చేసాయి. యూనిఫామ్స్ 1 or 2 డేస్లో కొత్త యూనిఫామ్స్ కొత్త మోడల్లో ఇస్తాము అని అన్నారు. పాఠశాల ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల మన హౌజెస్ సిస్టమ్ కూడా ఉంది. మన పాఠశాలలో 4 హౌజులు ఉన్నాయి. పాఠశాలలో గ్రీన్ హౌస్, రెడ్ హౌస్, ఎల్లో హౌస్ అండ్ బ్లూ హౌస్ అని ఈ హౌస్ వైజ్గా పాఠశాలను మేము విద్యార్థులను డివైడ్ చేసి మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మేము కార్యక్రమాలు రూపొందిస్తూ ఈ పాఠశాల అకాడమిక్గా అన్ని తరగతులు ప్రారంభిస్తూ మేము ముందుకెళ్తామండి. జిల్లా స్థాయి నుండి కూడా ఈ యూనిఫామ్ను మేము రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. మాకు పిలుపు వచ్చింది. దీనికోసం మెటీరియల్ కోసం కూడా ఇప్పుడే వెళ్ళడం జరుగుతుంది. మరి 2 రోజులలో మాకు సకాలంలో వచ్చే అవకాశం కూడా ఉంది. ఈరోజు అమావాస్య కావడంతో ఎంతమంది వచ్చారు పిల్లలు? ఇవాళ అమావాస్య కావడంతో 30% మాత్రమే పిల్లలు వచ్చారు. అవుట్ ఆఫ్ మాకు 6th to 9th 93 మెంబర్స్ ఎన్రోల్మెంట్ ఉంది. కానీ 36 మెంబర్స్ మాత్రమే ఈరోజు ప్రజెంట్ అయ్యారు. అది మిగతా 60 మంది పిల్లలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంతో పాటు రూరల్, అర్బన్ మండలాల్లో అమావాస్య ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొత్త విద్యా సంవత్సరం తొలి రోజున విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పలు పాఠశాలలు బోసిపోయాయి.
విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకలు స్వాగత కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ విద్యార్థుల హాజరు శాతం అధ్యాపకుల్ని నిరాశపరిచింది. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది 364 మంది విద్యార్థులుండగా కేవలం 15 మంది మాత్రమే విద్యార్థులు హాజరయ్యారు. ఎంతో ఘనచరిత్ర గలటువంటి ఈ పాఠశాలలో 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. 15 జూన్ 2026న ఈరోజు రీఓపెనింగ్ డే అయినప్పటికీ కూడా మరి పిల్లల్లో ఉండేటువంటి మూఢనమ్మకం ద్వారా అమావాస్య అనేటువంటి సందర్భంగా పిల్లలు ఇయ్యాల 15 మంది పిల్లలే రావడం జరిగింది. విద్య అనేది ఇట్లాంటి మూఢనమ్మకాలను పారదోలడానికే ఉపయోగపడాలి. ఎందుకంటే అమావాస్య అనేది అది దినచర్యలో భాగంగా వచ్చేటువంటి అదే కానీ దాని వలన మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులు ఇట్లాంటి వాటిని గమనించి పిల్లల యొక్క విలువైనటువంటి సమయాన్ని విలువైనటువంటి రోజులను వృధా కాకుండా రెగ్యులర్గా పాఠశాలకు పంపించినట్టయితే మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ అనేకమైనటువంటి సౌకర్యాలతో మంచి విద్యను అందించేటువంటి పాఠశాలగా ఈ పాఠశాలకు గుర్తింపు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యాశాఖ ఈరోజు స్కూళ్ళను రీఓపెనింగ్ చేయడం జరిగింది. ఒక్కసారి విద్య తెలియనటువంటి విద్యాశాఖ మంత్రి మన రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించి చేయాలి. ఏ వారం ఇలా సుమారు అమావాస్య అయ్యాలా, అమావాస్య రోజు ఏదైనా మనం ఏ పని చేసినా కూడా ఇయ్యాలి తిథులు ఎందుకు చూసుకుంటాం. పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ ఆరంభ సమయంలోనూ కనీస అమావాస్య నాడు ఓపెన్ చేయొద్దన్న కనీస అవగాహన లేనటువంటి మంత్రి మన ముఖ్యమంత్రి. నీ అనాలోచిత వల్ల ఈరోజు రేపు మంగళవారం, ఇవాళ సోమవారం, మంగళవారం రోజు అమావాస్య తెల్లారు ఓరు పిల్లలు ఇవాళ తల్లిదండ్రులు స్కూల్కి పంపాలంటే రోజులు తిథులు చూసిన పిల్లల భవిష్యత్తును చూసి పంపుతారు. అలాంటిది కనీస పరిజ్ఞానం లేకుండా నువ్వు ఈరోజు ఏ రకంగా నువ్వు రీఓపెన్ అని చెప్పేసి డేట్ ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మా బీఆర్ఎస్ పక్షాన ఈ రేవంత్ రెడ్డి అనాలోచిత ఆలోచనను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి కొందరు విద్యార్థులు హాజరు కాగా అధ్యాపకులు వారికి పువ్వులు అందజేసి స్వాగతం పలికారు. రేపటి నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు ఎంఈఓ మల్లేశం తెలిపారు. గతేడాది మండలంలో 2 బడులు మూతపడ్డాయని ప్రజల సహకారంతో వాటిని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకి చెందిన బస్సులని అధికారులు తనిఖీ చేశారు. బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్ తదితర సర్టిఫికెట్లని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకి పలు సూచనలు చేశారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. స్కూల్ బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్స్, డ్రైవర్ల లైసెన్సులు తదితర అనుమతుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యాలకి పలు సూచనలు చేశారు. బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్లపైకి వస్తే సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జియో నెంబర్ 35లో పొందుపర్చిన నియమాల్ని తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐ పృథ్వీరాజ్ వర్మతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ బస్సుల్లో మరి పిల్లలు క్యారీ చేయడం ఒకటి, అలాగే ఆటోలలో అదర్ వెహికల్స్లలో కూడా పిల్లలు మరి వాళ్ళ స్కూళ్ళకు పోవడానికి మరి తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆటోలో కానీ స్కూల్ బస్సులో కానీ పంపిస్తుంటారు. మరి స్కూలు బస్సుల పట్ల మరి స్కూల్ యాజమాన్యాలు అత్యంత శ్రద్ధ వహించి వాటిని మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం ఆ వాహనాలు తిప్పకూడదు. మరి జియో నెంబర్ 35లో పొందుపరిచిన మరి ఆ విషయాలలో ఏమేమి పాయింట్స్ ఉన్నాయో అవన్నీ తప్పకుండా ఫైర్ ఎక్స్టెంగ్విషర్ అయితేనేమి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితేనేమి, అలాగే స్కూల్ బస్సును మంచి కండిషన్లో పెట్టేసి డ్రైవర్కు 60 years మించకూడదు ఏజ్, అదే 5 years ఎక్స్పీరియన్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఒక అటెండెంట్ ఉండాలి. అలాగే స్కూల్ పిల్లలు మరి ఓవర్లోడ్ తిప్పకూడదు. పిల్లలు బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ప్రొవైడ్ చేయడము, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మరి దాన్ని అది పనిచేస్తుందా లేదా చక్కగా చూసుకోవాలి. తప్పకుండా మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం
వాహనాన్ని తిప్పకూడదు. దాంతోపాటు ఇంకా ఇతర డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్, పొల్యూషను, పర్మిటు, అవన్నీ డాక్యుమెంట్స్ మరి వ్యాలిడ్ ఉంటాయి. జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్సుల ఫిట్నెస్, అత్యవసర ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రైవర్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. ఫిట్నెస్ లేని పలు వాహనాలకు ఫైన్ వేశారు. నిబంధనలకు అనుగుణంగా స్కూల్ బస్సులను నడిపించాలని, విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఈరోజు నుంచి స్కూల్ రీఓపెన్ అవుతున్నందుకు మా టీటీఓ గారి ఆదేశాల మేరకు జగిత్యాల డిస్ట్రిక్ట్లో అన్ని ఈఏబీస్, ఆటోస్, మోటార్ క్యాబ్స్, స్కూల్ పిల్లలు వెళ్ళే వెహికల్స్ అన్నీ చెకింగ్ చేస్తున్నాము. ఇంకా ఫిట్నెస్ లేకుండా ఓవర్లోడ్ వేసుకొని వెళ్ళే వెహికల్స్ అన్నిటికీ కేసెస్ రాస్తాం. ఇప్పటివరకు చెక్ చేసిన అన్ని వెహికల్స్కి ఫిట్నెస్ ఉన్నాయి. సో అందరూ అన్నీ ఫాలో అవుతున్నారు. ఇక అన్ని వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా రోడ్ పైకి రావద్దు. ముఖ్యంగా ఈఏబీస్ ఈరోజు నుంచి చెకింగ్ జరుగుతుంది ప్రతిరోజు. ఇంకా ఓవర్లోడ్ కూడా వేయకుండా ఫిట్నెస్ చేసుకొని తిరగాలి. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ లో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ రోడ్డెక్కారు. కాలనీ గేట్కు తాళం వేసి ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యల్ని పరిష్కారం అవ్వడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండడం కంటే సిరిసిల్లలో అద్దె ఇంట్లో ఉండడం మేలు అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పైన ఉన్నోళ్ళు ఎట్లా మోసుకుంటారండి? కింద ఉన్నోళ్ళు ట్యాంకరు తీసుకొస్తారు, మోసుకుంటారు. పైన ఉన్నోళ్ళ బాధ్యత ఎవరు భరిస్తారు చెప్పండి? మాకు వాటర్ వస్తలేవు. మాకు వాటర్ రాకుండా మేము ఎట్లుంటాం? ఏమన్నా అంటే రూమ్లు కాల్ చేసి పోతుర్రు అని అంటుర్రు. ఇక్కడ ఇంత ఇబ్బంది పెట్టినాక రూమ్లు కాల్ చేసి పోకుంటే ఏం చేస్తాం? అక్కడ పని చేసుకుంటానైనా కిరాయి బతుకులన్నా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఇల్లు వచ్చి కూడా ఏం లాభం లేదు మాకు. దయచేసి నీళ్ళ గురించి అన్నా మాకు కొందరికి ట్యాంకర్ మాకు వాటర్ ప్రాబ్లమ్ ఎవరు వచ్చినా కూడా తీర్చట్లేదు. అంతకుముందు ఇన్ఛార్జ్ సార్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ ట్యాంకర్లనన్నా అప్పుడు మనం అడ్జస్ట్ చేస్తుండే. ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ గురించి అడిగితే మాకు వాటర్ ట్యాంకులు పంపించమంటే 6వ వాటికి పంపిస్తున్నాడు, 5వ వాటికి పంపిస్తలేడు. ఆ 6వ వాటికి కూడా తనకు నచ్చిన వాళ్ళకి పంపించుకుంటారు. లేదు మాకు మోటార్లు, మాకు బోర్లు ఉన్నాయి. మాకు 3 10 HP మోటార్లు శాంక్షన్ అయితే మాకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఆ మిషన్ మీద వాటర్ తిప్పేటైనా కూడా ఆ పంప్ ఆపరేటర్ కూడా తన ఇష్టారాజ్యంగా తిప్పుతాడు. నీళ్ళు వచ్చిన వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు. ఏంటిది సమస్య అంటే అసలు దాని గురించి పట్టించుకోరు. మాకు చెత్త బండి కూడా 10 రోజులకు ఒకసారి, వారానికి ఒక్కసారి వస్తుంది. ఒక్క ఇబ్బంది కూడా, ట్యాక్సీలు మాత్రం బస్సులు వేసుకుంటారు. ఒక్కదానికి కూడా మాకు అసలు ఆలోచన అనేది లేకుండా మాకు అసలు ఏంటిది అనేది కూడా అర్థం కాకుండా ఇక్కడ నీళ్లు లేవు, పనులు లేవు, పిల్లలకు స్కూలు లేవు. ఇక్కడ వసపడక సిరుసులకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటోళ్ళకి తాళలేస్తాం, ఇల్లు ఇయ్యం అని అట్లా అంటారు. మరి ఉన్నోళ్ళకు నీళ్ళ సౌలభ్యం లేదు. మరి మేము ఎట్లా? మాకు దీనికి సొల్యూషన్ ఏంటి? మాకు అది కావాలి. ఏదైనా కూడా ముందుగా చెప్పాలి. ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టాలి అన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వెనువెంటనే అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకి పలు సూచనలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణికి తరలివస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలని సూచించారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 71 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, పరిష్కార నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ప్రసాద్, ఆర్డీఓ మధుసూదన్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మా బాబుకి మైటోకాండ్రియా ప్రాబ్లం వచ్చింది మదర్ నుంచి. సో ఆ మదర్ ఏం చేసిందంటే మా వైఫ్ ఇక్కడ మా ఊర్లో 1 year వదిలిపెట్టి పోయింది. గోల్డ్ తీసుకొని పోయింది. మా బాబుని నేను అమ్మ చూసుకుంటున్నాం. ఏంటంటే 1 year నుంచి వదిలేసిపోయింది. నేను జాబ్ మానేసిన, వీడినే చూసుకొని ఉంటున్నా. రిటర్న్గా గోల్డ్ తీసుకొని పోయింది, ప్లస్ వరకట్న వేధింపులు కేసు పెట్టింది. ఆ కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని మొత్తం కోర్టుల చుట్టూ తిరుగుతుంది. నేను హాస్పిటల్ చుట్టూ తిరగాల, కోర్టుల చుట్టూ తిరగాల, ఎటు తిరగాలి నాకేం అర్థం అవ్వట్లేదు. న్యాయం కోసం ఇక్కడికి వచ్చిన. పెద్ద రోరెత్తుంది, 2 లైన్లు పోతున్నాయి మాకు ప్లాట్లు. మేము అందులో ఇల్లు సగానికి 1,50,000 పడ్డాయి. ఆ సగం ఏం చేసుకున్నారు. ఇంకొకటి బలరకేసిన కొట్టం, అది రాసుకపోయాను కానీ అది వెయ్యలేదు. మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలి, మా ఇల్లు ఇచ్చబడితే ఎక్కడ ఉండాలని మా బాధలు మాకు చెప్పలేదు. ఎంత ఏ రేటు ఉంటే ఆ రేటు పడతాయి అని చెప్పిండ్రు. 1,50,000 పడ్డాయి, 6 లక్షలు పడ్డాయి. అదేది మన పిల్లర్లు పోసిన ఇల్లుకు రేకుల షెడ్డుకు 1,50,000 పడ్డాయి. మా గూని ఇల్లుకు 1,50,000 పడ్డాయి. ఇట్లా ఇప్పుడు రేటు ఏ రకంగా నడుస్తుంది. ఒక్కొక్క ప్లాట్ కట్టాలంటే ఇప్పుడు 12 లక్షలు నడుతుంది, 14 లక్షల దాకా నడుతుంది. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డి అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లేకుండా చూడాలని అధికారులని ఆదేశించారు. ఓదిలా గ్రామ పంచాయతీ పరిధిలో మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూల్ సెంటర్ను హైస్కూల్ ప్రాంగణంలోకి మార్పు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కనికిరెడ్డి సతీష్ దరఖాస్తు చేసుకోగా జిల్లా విద్యాశాఖ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్కు చెందిన కొండ రమాదేవి తమకు గృహజ్యోతి పథకం కింద లబ్ధి చేకూర్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓకు రాస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. వంద ఫీట్ల రోడ్డు విస్తరణ ప్రచారానికే పరిమితమైంది అన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1994లో మాస్టర్ ప్లాన్ కింద 60 ఫీట్ల యావర్ రోడ్డు విస్తరణ అనుమతి వచ్చింది అన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని నివేదించగా విస్తరణకి 100 కోట్లు అవసరం అవుతాయని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు గుర్తు చేశారు. యావర్ రోడ్డు విస్తరణ నివేదిక ఇచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం విడ్డూరంగా ఉంది అన్నారు. అనంతరం యావర్ రోడ్డు విస్తరణ, ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, సురేష్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. యావర్ రోడ్డుకే పరిమితం అవుకుంటూ ఈ 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే 100 కోట్ల ఆవశ్యకతను వారి పరిశీలనతో ప్రభుత్వం నివేదించడం జరిగిందో ఆ 100 కోట్ల మంజూరీ కొరకు గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నదో, గౌరవ ఎమ్మెల్యే గారు ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి 100 కోట్లు ఇవాళ మంజూరీ పొందడం ఎమ్మెల్యే గారి పెద్ద సమస్య కాదు. కాబట్టి ఆ 100 కోట్ల మంజూరీ తక్షణమే పొందడం ఒకటి. ఈలోపు ఏదైతే ఉందో ఈ యావర్ రోడ్డు మీద ఉన్నట్టు అనుమతికి భిన్నంగా చేపట్టబడిన నిర్మాణ ఆక్రమణ తొలగింపజేయండి. గరీబుని తొలగిపోక, దయచేసి గరీబుని తొలగిపోకండి, గరీబుని పొట్ట కొట్టకండి. ఈ అక్రమ నిర్మాణాలు తొలగింపు చేయడానికి సత్వరం చర్యలు చేపట్టండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్ 138కి సంబంధించి మీరు తీసుకున్న లీగల్ ఒపీనియన్, న్యాయ సలహా, మీకు ఏం రిపోర్ట్ వచ్చింది అది బహిర్గతం చేయండి, రేపు ప్రెస్లో పబ్లిష్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఏదైతే ఉందో గౌరవ ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, వీళ్ళ ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత, అభివృద్ధిలో అది కూడా భాగమే. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు భూ రిజిస్ట్రేషన్ చేసిన నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లోని ఆరపేట వద్ద గల 191 సర్వే నెంబర్ భూమికి నకిలీ ఆబాది ధృవీకరణ పత్రాలని తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మెట్పల్లి తహసీల్దార్ నీతా ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. 4 నిందితుల్ని అరెస్టు చేసి వారి నుంచి రబ్బర్ స్టాంప్, నకిలీ ధృవీకరణ పత్రాలు, కంప్యూటర్ ని స్వాధీనం చేసుకున్నారు. మరో
ఇద్దరు నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని సీఐ స్పష్టం చేశారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలని పోలీసులు సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల కొత్త చెరువు నుంచి అక్రమంగా మట్టి తీస్తున్నారని సమాచారం మేరకు ఎస్ఐ మోతీరాం అక్రమంగా మట్టి తరలిస్తున్న 5 ట్రాక్టర్లు, 1 జేసీబీని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మానాల కొత్త చెరువులో మట్టి దవ్వుతురని చెప్పి సమాచారం రాగా నేను మరియు మా యొక్క సిబ్బందిని తీసుకొని మానాల గ్రామానికి పోయి కొత్త చెరువులో నడుస్తున్న మట్టి దొరుకుతున్న జేసీబీని మరియు 5 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి వారిపై కేసు నమోదు చేయనైనది. ఈ రోజు నుంచి ఎవరైనా మట్టి కానీ ఇసుక కానీ అక్రమంగా పర్మిషన్ లేకుండా తరలిస్తే వారిపై కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లక్ష్మీపూర్ శివార్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఓ రైతుకి చెందిన ఆయిల్ ఫామ్ తోట పూర్తిగా కాలి బూడిదైంది. పెద్దంపేట గ్రామానికి చెందిన పల్నాటి సదాశివరెడ్డి అనే రైతు లక్ష్మీపూర్ గ్రామ శివార్లో తన 3 ఎకరాల భూమిలో ఆయిల్ ఫామ్ తోటని సాగు చేశాడు. రహదారి పక్కన ఉన్న చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టగా ఆ మంట కాస్త ఎగసిపడే పక్కనే ఉన్న ఆయిల్ ఫామ్ తోటకు వ్యాపించాయి. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో తోటలోని సుమారు 150 ఆయిల్ ఫామ్ చెట్లు పూర్తిగా కాలిపోయాయి. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తోట కళ్ల ముందే బూడిదవడంతో తనకి లక్షల్లో నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తగిన నష్టపరిహారం అందించి తన్ను ఆదుకోవాలని కోరాడు. విషయం తెలుసుకున్న సర్పంచులు లావణ్య, కొమరయ్య ఘటనా స్థలానికి చేరుకుని తోటని పరిశీలించారు. బాధిత రైతుకి ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చూస్తామని హామీనిచ్చారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సుల్తానాబాద్ సీఐ రంజిత్రావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తరచూ నేరాలు చేసిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. పాత నేరస్తులపై ఎల్లప్పుడూ నిఘా ఉంటుంది అన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత గంజాయి, పేకాట వంటి వ్యసనాలకు బానిస కావద్దన్నారు. ఆటో డ్రైవర్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులని తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ మధుకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా కేజీవీల్స్ పెట్టుకుని మాత్రం రోడ్డు మీదకి వస్తే అటువంటి ట్రాక్టర్ని సీజ్ చేయడం జరుగుతుందని మన ఎలిగేడు మండల ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఆటోనా లేకపోతే లారీ అర్థం కాకుండా ఇవాళ కన్ఫ్యూజ్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అందరూ కూడా 3D లైట్స్ ఆటో మీద పెట్టద్దు. చిన్నపిల్లల్ని స్కూల్లో తీసుకుపోయేటప్పుడు ప్రతి ఆటో కూడా లైసెన్సు, ఆటో డ్రైవర్కి లైసెన్సు, ఇన్సూరెన్స్ తప్పనిసరి. మరి పిల్లల్ని ముందు సైడ్ కూర్చోబెట్టకండి. ముందు సైడ్ రైట్ సైడ్ కూర్చోబెడితే చిన్నపిల్లలకి తెలియక కాలు మొత్తం రైట్ సైడ్ పెట్టుకుంటే ఎదురుకొచ్చే వెహికల్స్ వల్ల యాక్సిడెంట్ అయ్యి పిల్లలకి గాయమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చిన్నపిల్లలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ముందు కూర్చోబెట్టుకోకుండా నడపాలి. ఈ ల్యాండ్ ఇష్యూస్ అని కాకుండా వేరే ఎటువంటి ఇష్యూస్ అయినా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తే వాళ్ళ మీద తప్పకుండా కేసు పెడతాం. వాళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉంటే అది కూడా మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి తప్పకుండా ట్రై చేస్తాం. కాబట్టి అందరికి కూడా ఒక సూచన ఏంటంటే వీలైనంత వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. వీలైతే అవతల వారికి సహాయంగా ఉండండి, కానీ ఇబ్బందికరంగా ఉండకండి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామాన్ని వేములవాడ మండలంలోకి మార్చాలని కోరుతూ గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు. స్థానిక సుద్దాల పెద్దమ్మ తల్లి ఆలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు.
అనంతరం ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్యకు వినతి పత్రం అందజేయగా ఈ విషయం పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. మంగళపల్లి గ్రామాన్ని వేములవాడ మండలంలోకి మార్చాలి అంటూ కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. వ్యవసాయ అవసరాలకు కానీ వేములవాడ అతి సమీపంలో ఉంది. కోనరావుపేట మాకు చాలా దూరం అవుతా ఉంది. దాన్ని విధానంలో మా మంగళపల్లి గ్రామాన్ని కోనరావుపేటలో మారుమూల గ్రామం అయిన మా మంగళపల్లి గ్రామాన్ని వేములవాడ మండలంలో కలపాలని గత దినాల నుంచి ఆయా రీతులుగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మా గ్రామస్తుల సహకారంతో మా గ్రామస్తులందరం కలిసి ఈ సుద్దాల గ్రామం ప్రజల యొక్క మద్దతు తీసుకోవాలని, సుద్దాల ప్రజలు కూడా మాకు మద్దతు తెలపాలని, మా ఇన్ని రోజులు మాకు గ్రామ పంచాయతీ కాకముందు సుద్దాల కింద ఆమ్లెట్గా ఉండే సుద్దాల ప్రజలు కూడా మాకు మద్దతు తెలిపితే ఇంకా మాకు బలం చేకూరుతుందని వాళ్ళ మద్దతు కోరడానికి ఈరోజు సుద్దాల గ్రామంలో పాదయాత్ర చేయడానికి గాంధీ గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా. గ్రామ పంచాయతీ 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మాకు కోనరావుపేట మండలం పిల్లలకు కానీ మాకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ సర్టిఫికెట్లకు కానీ భూమి రిజిస్ట్రేషన్లకు కానీ అన్ని విధాలుగా మేము వేములవాడకు 7 కిలోమీటర్ల దూరం ఉంటాం. కోనరావుపేట 17 కిలోమీటర్ల దూరం ఉంది. మాకు వేములవాడ మండలం కలవాలని మా గ్రామ ప్రజలు గత పాలకవర్గము గత పాలకులు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు మాకు సహకరించాలని కోరుతున్నాను. జీవన్ రెడ్డి సన్నిహితులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లిలోని ఎస్ఐఆర్ పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లిలో కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంటు సభ్యులకి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తుమల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదవాళ్లకి ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. హనుమాన్ ఆలయం లేని ఊరు, ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా నారాయణపూర్ రిజర్వాయర్ కాలువల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు తమపై తామే కేసులు పెట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేరళ, పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణని బీజేపీ ఓట్లు తొలగించే పనిలో ఉందన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని బీఎల్ఏలకు సూచించారు. ఈ నియోజకవర్గ రైతాంగానికి నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసి కుడి కాలువ నిర్మాణం పూర్తి చేస్తాం, ఎడమ కాలువ నిర్మాణం పూర్తి చేస్తాం. ఒక బీఆర్ఎస్ నాయకుడి భార్యతోటి వాళ్ళే కేసులు పెట్టిస్తున్నారు. మీరు కావాలంటే తెలుసుకోండి. ఆదిరెడ్డి ఉంటాడు, ఆదిరెడ్డి అని తెలుసు బాగా. ఆయన పెద్ద జీవన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఇంత మంచి. ఆయన ఫ్లెక్సీలు ఓటింగ్లో ఆయన పేరు ఫోటో పెట్టుకుంటారు. వాళ్ళ భార్య వాళ్ళు బీఆర్ఎస్, ఎదురు వ్యక్తులు బీఆర్ఎస్, ఎదురు పైకి కూడా బీఆర్ఎస్ అని నాకు తెలియదు. అంటే ఎంత అబద్ధం అంటే మీరు కావాలంటే తెలియజేసుకోండి. ఆ నారాయణపూర్ల కేసు వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఏ కుటుంబానికి సన్నిహిత వ్యక్తులు మీరు దయచేసి తెలుసుకోండి. వాళ్ళు పెళ్లి టీఆర్ఎస్ కేసులు ఐటీ టీఆర్ఎస్ నాకు తెలియదు. కానీ విష ప్రచారం సోషల్ మీడియా ఉంది. మీరు ఏదైనా మాట్లాడితే నడుస్తుందన్న భావనతో విష ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్ళు ఈ మధ్యనే బీజేపీ వాళ్ళు పిచ్చి కూతలు కూస్తున్నారు నెక్స్ట్ తెలంగాణ అని. అంటే ఇక్కడ మన ఓటర్లను తొలగించే ప్రయత్నం చేయబోతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వారందరూ పకడ్బందీగా మాట్లాడుతున్నారంటే ఆ రాష్ట్రాలలో చేసినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా మీరు ఆలోచించండి. పెద్దలందరూ ఉన్నారు. ఎలక్షన్ జరిగిన వెంటనే పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలను తగలబెట్టింది ప్రభుత్వ కార్యాలయాన్ని. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ కార్యాలయంలో నీట్ ఎగ్జామ్ జరిగిన వెంటనే ఆ భవనంలో ప్రశ్న పత్రాలను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయాన్ని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్ సలహాదారు వేణుగోపాలరావు, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న అతిథులకి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వస్తి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో రమాదేవి అతిథులకి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేసి సత్కరించారు. వారి వెంట ఎస్పీ మహేష్ బి గీతే ఇతర అధికారులు ఉన్నారు. ఈ నెల 17, 19 తేదీల్లో పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పర్యటించనున్నట్లు పార్టీ జిల్లా ఇన్ఛార్జి సలేంద్ర కొండరయ్య యాదవ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా కవిత సింగరేణి కార్మికులతో నేరుగా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 17న గోదావరికని, 18న కరీంనగర్లో పర్యటించనున్నట్లు వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు పడాల మనోజ్ గౌడ్, హెచ్ఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎల్ వెంకట్, మంథని నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లం భూమేష్ పాల్గొన్నారు. 15 తారీఖు నుండి 20 తారీఖు వరకు బాయిబాట కార్యక్రమం ఉందో అందులో భాగంగా మంచిర్యాల మందమరే, దాంతోపాటే ఏదైతే మన రామగుండం, మంతిని, అలాగే పెద్దపల్లి జిల్లాలో కూడా కవితక్క గారి పర్యటన ఉంది. జెండా పండుగలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో, అలాగే రామగుండం, మంతిని, కరీంనగర్ ఇవంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలంతా కూడా జెండా పండుగ కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రజల్ని, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నర్మాల ప్రాజెక్టు పరిరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును సందర్శించారు. భవిష్యత్ తరాలకు నీటి భద్రత కోసం మనమందరం కలిసి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఎగువ మానేరులో పేరుకుపోయిన పూడికని వెంటనే తొలగించాలని, శిథిలావస్థలో ఉన్న కాలువకి తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు రక్షణ కోసం ఆఫ్రాన్ నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు, జిల్లా జేఏసీ చైర్మన్ కనకయ్య, ఎగువ మానేరు పరిరక్షణ సమితి కన్వీనర్ ఓరుగంటి తిరుపతి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు మదాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. స్థిరీకరణ ఎప్పుడు జరుగుతుందంటే ఒక గిన్ని ప్రాజెక్టు కట్టినప్పుడు ఇంత గిన్ని వేల ఎకరాలకు స్థిరీకరించి దాన్ని అభివృద్ధి చేస్తాం, ఇంకా మంచి అటువంటి కార్యక్రమం చేస్తాం. కానీ దురదృష్టం ఈ పాలకుల వల్ల స్థిరీకరించిన ఆయకట్టు తగ్గుతూ పోతుంది. ఆయకట్టు పెంచుకుంటూ పోవాలి, కానీ ఆయకట్టు తగ్గింది. 8,000 పడిపోయింది. 21,000 ఉన్న ఆయకట్టు 8,000 పడిపోయింది. కాబట్టి మనము ఇప్పుడు మనం రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతం, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి. ఎవడో చేస్తే కాదు, మనము వాడు చేయకుండా మనం మెడల్ వంచన వేయించుకునేటువంటి కార్యక్రమం ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు మనం చెప్పాలి. చెప్పి ఇంతకుముందు ఇట్లా జరిగింది, ఇప్పుడు ఈ ఆయకట్టు కూడా పూర్తి కాలే. ఇప్పుడన్నా ఈ సంవత్సరం అన్నా ఈ 9th ప్యాకేజీ నుంచి నీళ్లు రావాలనే డిమాండ్ మొదలు పెట్టాలి. అయితే ఎందుకు అంటే చెర్ల మట్టి ఉంది, అది కూడింది, మట్టి కూడింది కాబట్టి ఆ మట్టిని తీయాలి. కింద ఉన్నటువంటి ఏదైతే మొన్న డ్యామేజ్ అయినవి ఉన్నాయో అది ముందు భవిష్యత్తు కోసం దాన్ని రిపేర్ చేయాలి. దానికి ఎన్ని వందల కోట్లు అవుతుంది అనేది కమిటీ వేసిన తర్వాత హైదరాబాద్ నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి కానీ చీఫ్ ఇంజనీర్లను పిలిచి దాని ఒక సర్వే చేసి అది వాళ్ళ ద్వారానే ప్రకటించాలని. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade,
and a JNTU Research Center. 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence. Champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.